నిలుచున్నటువంటి పరమేశ్వరుడు సనకసనందనాదులకు మాత్రమే అందుబాటులో ఉన్నవాడు. అటువంటి దక్షిణామూర్తి స్వరూపంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు లోకమునకు ధర్మ ప్రబోధాన్ని చెయ్యవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుచేత అంటే మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అసలు మతమన్న మాట అన్వయం అవ్వదు సనాతన ధర్మానికి. మతము అంటే ఒక మతిలోంచి పుట్టినది, అది ఎవరో ఒక్కరి యొక్క మస్తిష్కంలోంచి ఆవిర్భవించినది కాదు, అది సనాతనము. ఈశ్వరుడు ఎప్పుడున్నాడని మీరు అనుకుంటున్నారో అప్పటి నుంచి కూడా ఈ ధర్మం ఉన్నది. దీని పేరే ధర్మము, అంతే. సనాతనమైన ధర్మము. ధర్మము అనేటటువంటి మాట సంస్కృతంలో ఉన్న ఈ మాట అసలు చాలా భాషలలో లేనే లేదు. అందుకే మీకు ఇంగ్లీష్లో ధర్మము అనేటటువంటి మాటకి సమానమైనటువంటి మాట లేక వాళ్ళు ఏం చేస్తారంటే ధర్మాన్ని ఇంగ్లీష్లో ధర్మ అని రాసుకుంటారు, DHARMA అని రాస్తారు తప్ప అసలు ధర్మమునకు తుల్యమైనటువంటి మాటే లేదు. అసలు ధర్మము అనబడేటటువంటి మాటకి తుల్యమైన మాట లేని భాషని పలికేటటువంటి వాళ్ళకి ధర్మం గురించి తెలిసిన ఎలా అనుకుంటారు? ధర్మం గురించి తెలిసిన జాతి ఏదైనా ఉంటే ఒక్క ఆర్ష సంప్రదాయంలో ఉన్నటువంటి సనాతన ధర్మమునందున్న వారికి మాత్రమే తెలుసు. అటువంటి సనాతన ధర్మమునందు వ్యక్తి ఎలా జీవించాలి అనేటటువంటిది వేదమునందు చెప్పబడింది. ఆ వేదము ఈశ్వర ప్రోక్తము, అపౌరుషేయము, అది మనుష్యులు చెప్పినది కాదు. అటువంటి వేదము మనకి ఒక నిబంధన విధించింది. ఏమిటి ఆ సిద్ధాంతం అంటే కృతజ్ఞతతో జీవించడం. దేవతలకి మనుష్యులకు ఒక అవినాభావ సంబంధం. ఒక వర్గము దేవతలు, ఒక వర్గము మనుష్యులు, ఒక వర్గము రాక్షసులు, ఒక వర్గము ఋషులు. ఇందులో ఋషులు ధ్యానమునందు ఈశ్వరవాక్కు విని మంత్రశక్తిని కల్పించారు, మంత్రములను మనకిచ్చారు. దేవతలు మనకి ఉపకారం చేయడం కోసం వర్షం కురిపిస్తారు. దేవతలు మనకి కావలసినటువంటి సుఖములకు స్థానములను ఉద్దీపనం చేస్తారు. మనం దేవతలకి కావలసినటువంటి అన్నాన్ని సమకూరుస్తాం. ఇది వేదమునందు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ, ఈశ్వరుడు పెట్టిన వ్యవస్థ. దేవతలు వర్షం కురిపిస్తే మనకు అన్నం దొరుకుతుంది. మనం ఏం చేస్తామంటే దేవతల పేరు చెప్పి స్వాహాకారంతో హవిస్సునిస్తాం. ఈ హవిస్సు దేవతలు పుచ్చుకుంటారు. పుచ్చుకుని వాళ్ళ కడుపు నిండి వాళ్ళు సంతోషిస్తారు. వీళ్ళు కృతజ్ఞతతో బ్రతుకుతున్నారు అని మళ్ళీ అభ్యున్నతికారకమైనటువంటి వాటిని వాళ్ళు మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి దేవతలు మనుష్యుల మీద ఆధారపడతారు అన్నానికి, మనుష్యులు దేవతల మీద ఆధారపడతారు అన్నానికి. ఇది ఒక చక్రం, ధర్మచక్రం. ఈ చక్రంలో వైక్లభ్యము రావడం అన్నది ఎందుకు తటస్థిస్తుంది అంటే యజ్ఞయాగాది క్రతువులు ఆగిపోవడం అనేటటువంటి పరిస్థితి ఏర్పడడానికి కారణం అత్యంత ఆకర్షణీయమైనటువంటి మాటలతో ధర్మవిరుద్ధమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదనం చేసి వేద విరుద్ధమైనటువంటి భావాల్ని బాగా ప్రచోదనం చేసి ఈశ్వరుడు ఏది చెప్పాడో అలా చెయ్యకూడదు అనేటటువంటి స్థితి మనసులో ఎందుకు కల్పింపబడుతుంది. అదిగో అటువంటి స్థితి కల్పించినప్పుడు దాన్ని చక్కదిద్దడానికి శంకరుడు బయలుదేరి రావాలి. ఇప్పుడు బయలుదేరి రావాలి అన్నప్పుడు మీరు రెండు విషయములను గ్రహించవలసి ఉంటుంది. ఈశ్వరుడు తనంత తాను జోక్యం చేసుకోడు. ముందు వెళ్ళి చెప్పవలసిన వాళ్ళు ఎవరంటే దేవతలు. వాళ్ళు వెళ్ళి అడగాలి, అయా ధర్మచక్రము తిరగడంలో దోషం వచ్చింది. ఇప్పుడు మనుష్యుల యందు అధర్మ బుద్ధి ప్రవేశించింది. వాళ్ళు వేదము ఎలా చెప్పిందో అలా జీవించట్లేదు, దానివల్ల మాకు హవిస్సు లభించట్లేదు. రెండవ వర్గం ఒకటి ఉంటుంది, అది ఇంతమంది వైదిక ధర్మాన్ని విడిచిపెట్టేస్తున్నా ఎక్కడో అక్కడ ఇంకా వైదిక ధర్మాన్ని పట్టుకుని బ్రతుకుతున్నటువంటి మహాభక్తులైన వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత మాకు సంతానము కలగాలి అని ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈశ్వరుడు అవతారము అంటే తార అంటే పైన ఉండడం, అవతార అంటే కిందకి దిగడం. ఈశ్వరుడు కిందకి దిగడము అంటే ఆయన కూడా పాంచభౌతికమైనటువంటి శరీరముతో ఈ భూమండలం మీద కదలాలి. అందుకే అప్పుడప్పుడు ఈశ్వర సంబంధమైనటువంటి తేజస్సుని ప్రకటనం చేస్తాడు.
కానీ ఎక్కువగా సామాన్యమైన మనుష్యుడు ఎలా తిరుగుతాడో అలా తిరుగుతాడు. ప్రత్యేకించి చైత్ర వైశాఖ మాసములు రెండు మనుష్యుల జీవితానికి కట్టుబాటు నేర్పినటువంటి ఇద్దరు మహాపురుషులు పుట్టినటువంటి నెలలు. చైత్రమాసంలో నవమి నాడు రామచంద్రమూర్తి ఆవిర్భవించారు, మనుష్యులకు నడవడి నేర్పారు. వైశాఖ మాసంలో శంకరాచార్యుల వారు ఆవిర్భవించారు, మనుష్యులకి ధర్మాన్ని ప్రవర్తనని నేర్పారు. ఈ రెండు అవతారములు చైత్ర వైశాఖ మాసములలోనే వచ్చాయి. ఇందులో అప్పుడప్పుడు అతిమానుష చేష్టితములు ప్రకటింపబడతాయి. శంకర భగవత్పాదులు కూడా నర్మదా నదికి వరదలు వస్తే ఆ నీటినంతటిని తన కమండలంలోకి పట్టేశారు. అప్పుడప్పుడు అలా అతిమానుష చేష్టితములను ప్రకటించిన ఎక్కువ కాలం మాత్రం సామాన్యమైన మనుష్యుడు ఎలా తిరుగుతాడో అలాగే తిరుగుతారు. అలా ఎందుకు తిరుగుతారు అంటే దాన్ని కారుణ్యము అని పిలుస్తారు. అలా బాగా మనకి దగ్గరైతే తప్ప, సఖ్యంగా ఉంటే తప్ప మనం ఆయన చెప్పిన మాట వినడానికి సిద్ధం కాం. ఇలా మనని బాగా దగ్గరకి తీసుకుని తప్పు చేస్తున్న వాళ్ళని పూర్వయుగాల్లో శ్రీ మహావిష్ణువు అవతార స్వీకారం చేసి సంహారం చేసినట్లు కాకుండా అనునయంతో మాట్లాడి మళ్ళీ ధార్మికత వైపుకి తిప్పాలి. అందుకని బాగా కిందకి దిగి రావాలి. చాలామందిని కలుసుకోవడానికి వీలుగా సన్యాసి రూపంలో తిరగాలి. అందుకే వైదికమైనటువంటి సిద్ధాంత ప్రకటనం చెయ్యాలి. వైదికము అన్న మాటకు అర్థం వేదము ఒక ఈశ్వరుడు ఎన్ని ప్రధాన స్వరూపములను ధరించాడో చెప్పి సూక్తములను చెప్తుంది. ఒక్కొక్క దేవతా స్వరూపాన్ని స్తోత్రం చేస్తుంది. ఉక్తము బాగా చెప్పబడినది. అన్ని ఈశ్వర స్వరూపాలని సమాన బుద్ధితో ఆదరించగలగాలి. అదే ఈశ్వరుని యొక్క రూపమని. వేదము ఏ ఏ రూపములను గుర్తించి లఘుగాయత్రి ఇచ్చిందో ఆ రూపములను గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను తప్ప నేను అన్నిటి గురించి మాట్లాడటం లేదు. వేదము ఏ ఏ స్వరూపములు ఈశ్వర స్వరూపములని చెప్పిందో వాటన్నిటి యందు సమబుద్ధితో ఉండాలి. ఇప్పుడు అది ముందు మనకి నేర్పడం కోసం ఆయన కూడా అటువంటి విధానాన్ని స్వీకరించారు. అంతఃశాక్తో, అది అమ్మవారి యొక్క స్వరూపం కారుణ్యం, దయ. అందుకే అందరికీ దగ్గరగా ఆయనే వచ్చారు, ఆయనే తిరిగారు ఆసేతు హిమాచల పర్యంతం. శివుడిగా కూర్చుంటే శంభుమూర్తిగా మనకు అందడు, ఆయనే దిగి వచ్చి ప్రతి ఊరు తిరిగారు. ఇది కారుణ్యం. అంతఃశాక్తో బహిశైవ, పైకి శివస్వరూపం. పైకి శివస్వరూపం అంటే చాలామంది అనుకునే అభిప్రాయం ఏమిటంటే శంకరాచార్యుల వారు విభూతి పెట్టుకుంటారు కాబట్టి ఆయన కేవలము శివభక్తుడు అనుకుంటారు. అంతకన్నా దోషం ఇంకోట్లేదు. విభూతి ధారణము కేవలము శివభక్తులు మాత్రమే చేసేది కాదు అని మొట్టమొదట గుర్తించవలసి ఉంటుంది. విభూతి ధారణము వేదప్రోక్తము. విభూతి రేణువులు అంటే దాని యందు సిద్ధులన్నీ ఉంటాయి, దాని యందు వైరాగ్యం ఉంటుంది, దాని యందు జ్ఞానం ఉంటుంది, దాని యందే సంపద ఉంటుంది. ఈ లోకములన్నీ లయమైపోయిన తర్వాత ఆ బూదికణముల యందు మళ్ళీ పునఃసృష్టి వ్యూహాన్ని ఉంచుతాడు ఈశ్వరుడు. ఉంచి తన శరీరమునకు అలదుకుంటాడు. చిట్ట చివరికి ఏ వస్తువైనా బూది కింద మారిపోతుంది. బూది దేని కింద మారుతుంది? ఇక మారడానికి ఏం లేదు. కాబట్టి శాశ్వతమైన వస్తువును గుర్తించి మిగిలిన వాటి యందు పెట్టుకునేటటువంటి వ్యామోహము గుప్పెడు బూది యందు పెట్టుకున్న వ్యామోహంతో సమానమని, అన్నీ చివరికి బూది అయిపోయేవే, వీటి మీద పెట్టుకున్నటువంటి అనుబంధము మనల్ని ఉద్ధరించేది కాదు అన్న వైరాగ్య భావన పెంపొందించుకొని తత్కారణము చేత భక్తి జ్ఞానములు పొందడానికి ఉపకరణము విభూతి తప్ప విభూతి ధారణ చెయ్యడం అన్నది కేవలం శివభక్తుడు అని కాదు దాని అర్థం. అందుకే ఋషులందరూ విభూతి ధారణ చేస్తారు. విభూతి ధారణ చేశారు అంటే కేవలము శివభక్తులని కాదు, ఉన్న ఒక్క పరబ్రహ్మమే స్థితికారకత్వంగా నిలబడినప్పుడు విష్ణుతత్వాన్ని ప్రకటనం చేస్తుంది. ఆయనే జ్ఞానం ఇచ్చినప్పుడు, మోక్షం ఇచ్చినప్పుడు, నిద్రనిచ్చినప్పుడు, లోకములను తనలో కలుపుకున్నప్పుడు లయకారకుడై శివతత్వముగా నిలబడుతుంది. తత్వతః రూపము ప్రకటనమవుతుంది తప్ప రూపము చేత తత్వము మాత్రము మారిపోదు. ఒక్కటే పరబ్రహ్మం అలా మారుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శంకర భగవత్పాదులు బహిశైవ, ఆయన విభూతి ధారణ చేసి
శివముగా ఉన్నారు అంటే దాని అర్థం ఏమిటంటే శివం అంటే శోభనం, కళ్యాణం, మంగళం, శుభం, శ్రేయం, అవి దాని అర్థాలు. లోకములకన్నిటికీ కూడా మంగళమును కల్పించడానికి వచ్చారు. మంగళమును కల్పించడం అంటే వైదిక ధర్మం మీద మళ్ళీ అంత జిజ్ఞాస కలగడం, అంత విశ్వాసం కలగడం, అదే మంగళం, అదే శుభం. కాబట్టి అటువంటి శుభాన్ని చేయడానికి వచ్చారు. కాబట్టి శంకరోతీతి శంకర, వారు శుభమును చెయ్యడానికి వచ్చారు. కాబట్టి బహిశైవ, పైకి శివస్వరూపంగా ఉంటారు. కానీ జనమధ్యేతు వైష్ణవ, ఆయన నలుగురిలోకి వచ్చినప్పుడు మాత్రం ఏది చేసినా నారాయణ నారాయణ నారాయణ. ఆయనకి మీరు నమస్కారం చేశారనుకోండి, ఆయన నారాయణ 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 అంటారు. శంకరాచార్య స్వామి వారు ఆనాడు పెట్టినటువంటి ఆ సిద్ధాంతం ఇప్పటికీ అంతే. శంకరుల చేత స్థాపింపబడినటువంటి పీఠములను అధిష్ఠించినటువంటి పీఠాధిపతులు ఇప్పటికీ మీరు వెళ్ళి వారికి నమస్కారం చేశారనుకోండి, వాళ్ళు నారాయణ 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 అంటారు. ఎందుకు అలా అంటారంటే అందరి కోర్కెలను తీర్చేటటువంటి వాడు స్థితికారకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు, ఆయన అనుగ్రహించాలి. కాబట్టి ఇప్పుడు అనుగ్రహించవలసిన వాడెవరో వాడికి ఈ కోరికలన్నింటినీ పంపిస్తున్నాం, వాడు అనుగ్రహించాలి. కాబట్టి మీరు పెట్టిన నమస్కారాన్ని వాడికి పంపిస్తున్నాను, వాడికి అందుతుంది. వాడు ఆ నమస్కారము చేత ప్రసన్నుడై మీ కోరిక తీరుస్తాడు. ఈ కోర్కెలు, ఈ జంజాటాలు, ఈ లంపటాలు, వీటన్నింటి మీద విరక్తి చెందుకదు. నేను కాషాయం కట్టుకున్నాను, మళ్ళీ నా కొడుకు ఉద్యోగం కోసం వెంపర్లాడడం ఎటువంటిదో, నాకు నమస్కారం పెట్టిన వాడి కొడుకు కోసం ఉద్యోగానికి వెంపర్లాడడం కూడా అంతే. కాబట్టి వాళ్ళకి ఆ వెంపర్లాట ఉంటే ఇక కాషాయ వస్త్రపు పవిత్రత పోలా, వాళ్ళ మనసు నిలబడిపోలా ఎక్కడికో వెళ్ళి. కాబట్టి నారాయణ నారాయణ నారాయణ, జనమధ్యేతు వైష్ణవ. కాబట్టి ఆయన ఇటువంటి నడవడితో, ఇటువంటి సిద్ధాంత ప్రచారంతో అందరికీ దగ్గరగా ఉండడానికి వచ్చినటువంటి అవతారం శంకరావతారం. ఇటువంటి నడవడితో, ఇటువంటి సిద్ధాంత ప్రచారంతో అందరికీ దగ్గరగా ఉండడానికి వచ్చినటువంటి అవతారం శంకరావతారం. ఇప్పుడు అటువంటి అవతారం రావాలి. రావాలి అంటే ధర్మమునకు వైక్లభ్యము కలిగిందని చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి. నువ్వు అనుగ్రహించి మాకు సంతానం ఇయ్యి అని అడిగేటటువంటి భక్తులు ఒకళ్ళు ఉండాలి. సంతానము ఆయన అనుగ్రహం చేత కలుగుతుందని నమ్మిన వాళ్ళు ఎవరో వాళ్ళు భక్తి శ్రద్ధ ఉన్నవాళ్ళు. కాబట్టి అంత భక్తులైన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ కడుపునే ఈశ్వరుడు అవతారాన్ని స్వీకరిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ రెండు కలియాలి, కలిస్తే కానీ అవతారము రావడం కుదరదు. అందుకే మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలిస్తే ఈశ్వరుడు అవతారం స్వీకరించినప్పుడు కారణం చెప్తాడు. మీ కడుపున ఇందుకు పుడుతున్నాను అని చెప్తాడు. విష్ణువు యొక్క అవతారములను మీరు పరిశీలనం చేస్తే ఆయన ఎప్పుడు అవతారం తీసుకున్నా ఎవరి కడుపున తాను పుట్టవలసి వస్తుందో వాళ్ళకి ఆ కారణం చెప్తాడు. ఇదిగో వీళ్ళ కడుపున పుడుతున్నాను అంటాడు. దానికి ఒక కారణాన్ని చెప్తాడు. వాళ్ళ భక్తి కారణంగా నేను వాళ్ళ కడుపున పుడుతున్నాను, అవతార స్వీకారం చేస్తున్నానంటాడు. కాబట్టి దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి పరమశివుడి దగ్గరికి వెళ్ళి దేవతలందరూ చెప్పారు, అయ్యా శృత్యాచారం పరిత్యజ్య. లోకమంతా ఇవాళ ఏమైందో తెలుసా? శృతి అంటే వేదం, శృతి అంటే దాన్ని చెవితో విని గురువుగారి దగ్గర స్వరబద్ధంగా నేర్చుకుని మళ్ళీ ఆ స్వరంతో పలుకుతారు కాబట్టి దానికి శృతి అని పేరు. శ్రవణేంద్రియము ప్రధాన పాత్ర. అంతేగాని రేడియోలో వేదం నేర్చుకోవడమును పోస్టల్ ట్యూషన్లో వేదం నేర్చుకోవడం ఉండదు. వేదం నేర్చుకోవడం అంటే గురువుగారి పాదాల దగ్గర కూర్చుని నేర్చుకోవాలంతే. గురువుగారు స్వరంతో చెప్తుంటే స్వరంతో శిష్యుడు నేర్చుకోవాలి. చెవి ప్రధానంగా నేర్చుకోబడేటటువంటిది కాబట్టి దానికి శృతి అని పేరు. అటువంటి శృతి ఏ విధానాన్ని చెప్పిందో, ఎలా బ్రతకండి అని చెప్పిందో, ఎటువంటి ఆచరణ ఉండాలి అని చెప్పిందో ఆ ఆచరణని లోకం విడిచిపెట్టింది. అసలు లోకంలో ధర్మము పోతోంది అని గుర్తేమిటో తెలుసా అండి? ఆచార నిరసనము ప్రారంభమవుతుంది. నువ్వు ఇలా చెయ్యక్కర్లేదంటాడు. ఎవరు చెప్పారండి? అవన్నీ ఏం అక్కర్లేదంటాడు అంతే. అవన్నీ ఏం అక్కర్లేదండి అనడంలోనే ఉపద్రవం ప్రారంభమవుతుంది. నేను మీతో ఒక్క మాట మనవి చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక డాక్టర్ గారు చాలా పెద్ద సర్జన్, ఆయన కత్తి పట్టుకుని అడ్డంగా గుండె కోసేయగలడు. ఓ గోరు చుట్టు కొయ్యడానికి వెళుతున్నాడు ఆపరేషన్ థియేటర్లోకి. ఆయన ప్యాంటు చొక్కా చెప్పులతోటి వెళ్ళడు,
ఆ శస్త్రచికిత్స చేయవలసిన గదిలోకి. ప్యాంటు చొక్కా వాచి అన్నీ తీసేసి బయట పెట్టేసి ఒక ఆకుపచ్చటి బట్టలు వేసుకుని లోపలికి వెడతాడు. అలా వెళ్ళకపోతే ఆయన చేయలేడా? అది ఆచారము. ఒక్కొక్క రకంగా ప్రవర్తించడం వల్ల మనస్సు యందు దుష్ట సంకల్పములు ఉదయించకుండా మనసుకి పవిత్రత కల్పించడానికి దీన్ని ఆధారం చేస్తారు. చూడండి, మనసు రకరకాలుగా తిరుగుతోంది అనుకోండి, తప్పుడు భావముల వైపు గెడుతోంది అనుకోండి, మనసుని నిగ్రహించు అన్నారనుకోండి, చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి? మీ చెయ్యి పటకారని పట్టుకుంటుంది కానీ పటకార చేతిని ఎప్పటికీ పట్టుకోలేదు. అసలు అది కుదరదు. మనస్సుని మీరు నిగ్రహించడం మొదలు పెట్టేస్తాను అని కూర్చున్నారనుకోండి, మీ మాట వినదు మనసు. మీరు దాంతో బడలిపోతారు. ఎందుకంటే నా మాట వింటలేదు, ధ్యానం చేద్దామంటే మళ్ళీ ఎక్కడికో పోతోందని మీకు మీ మనసు మీద విసుగుస్తుంది. అందుకే గీతాచార్యుడు ఒక మార్గం చెప్తాడు. నువ్వు మనసుని నిగ్రహించలేకపోతే మొదట చేయవలసిన పని ఏమిటంటే శరీరాన్ని ఉపకరణం చెయ్యాలి. అదే ఆచారం అంటే. ఈ శరీరాన్ని పట్టుకెళ్ళి గుళ్ళో కూర్చోపెట్టారనుకోండి, గుళ్ళో ఏమిటి? ఏదో ధ్వజస్తంభం యొక్క చిరుగంటలు ఉంటాయి. ఎవరో లలితా సహస్రం పారాయణ చేస్తూ ఉంటారు, ఎవరో ఒక ఆయన ప్రవచనం చేస్తూ ఉంటారు, లేకపోతే ఎవరో ఒకళ్ళు భగవంతుడి మీద పాట పాడుతూ ఉంటారు. ఇప్పుడు మనసు జ్ఞానేంద్రియముల ద్వారా వీటి వంక చూడడం మొదలుపెట్టి దానికి ఉన్నటువంటి బలహీనత ఏమిటో తెలుసా అండి? ఏనుగు తనని కట్టవలసిన గొలుసు తానే అందించినట్లు రోజు సాయంకాలం 6 గంటలకి గుడికెడతాను అని మీరు 10 రోజులు వెళ్ళారనుకోండి, విసుక్కుంటూనో కసురుకుంటూనో, 11వ రోజున 6 అయింది గుడికి వెళ్ళాలి కదూ అని అదే గుర్తు చేస్తుంది తప్ప వీడు ఇవాళ ఏదో పనిలో ఉన్నాడు ఏమార్చేద్దాం అనుకోదు. 6ంటికి గుడికి వెళ్ళాలి కదా అంటుంది విసుక్కుంటూ. మీరు వెళ్ళగా 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 ఏమవుతుందో తెలుసా? మీకు ఆ ధ్వజస్తంభం మీద, ఈశ్వర స్వరూపం మీద, ఆ ముఖమంటపం మీద, అక్కడికి వచ్చే వాళ్ళ మీద, ఆ కార్యక్రమాల మీద అనురక్తి కలుగుతుంది. రోజు వస్తుంటారు మేస్టర్, మీరు రండి అని చెప్పి ఆయన ఒక కరపత్రం ఇస్తాడు. అనుకోకుండా శంకర జయంతికి పల్లకి పట్టుకోవడానికి ఎడతావు, నీ జీవితంలో ఒక పెద్ద మలుపు తిరిగేది. కాబట్టి ఆచారం అనేది దేని కొరకు నిర్దేశింపబడిందంటే మనసు విచ్చలవిడిగా తిరగడానికి వీలు లేకుండా నీకొక హెచ్చరిక చేయడానికి ఆచారకాండ వచ్చింది. అబ్బాయి ఒక మడిబట్ట కట్టుకో అంటే మడిబట్ట కట్టుకుంటేనే పూజ చేయాలా అండి అన్నావు అనుకో, అది వితండవాదన. మడిబట్ట కట్టుకుని నువ్వు కూర్చుంటే నేను ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఉన్నాను, ఇప్పుడు నేను ఒక పవిత్రమైన స్థితిలో ఉన్నాను, ఆ పవిత్రత నా మనసు కూడా అలా ఉండాలి. ఇప్పుడు నేను అన్యథా ఆలోచనలు చేయకూడదు, కోపంగా మాట్లాడకూడదు, ఇప్పుడు నేను ఎవరి మీద కేకలేయకూడదు, ఇప్పుడు నేను మధ్యలో ఎవరితో ఏమీ మాట్లాడకూడదు. ఇది కట్టుకుని ఎంతసేపు ఉంటానో అంతసేపు భగవత్ సంబంధమైన ఆలోచనతోనే ఉండాలి. చాలదా? ఒకానొకప్పుడు ఒక గురువుగారిని, దయానంద సరస్వతి గారిని ఒక ఆవిడ అడిగింది, మా అత్తగారు పూజ చేస్తుంది 1 గంట సేపు రోజు, ఆ గంట సేపే ఆవిడ మాట్లాడదు, మిగిలినటువంటి సమయంలో నిద్రపోతే తప్ప ఆవిడ తిడుతూనే ఉంటుంది. ఆవిడ పూజకి ఏమిటి ఫలితం అని అడిగింది. అడిగితే దయానంద సరస్వతి అన్నారు, ఆ గంట సేపు నిన్ను తిట్టకపోవడమే ఆ పూజకి ఫలితం. అది కూడా లేకపోతే ఆ గంట సేపు మౌనంగా ఉండడానికి ఆస్కారం ఎందుకు వచ్చింది? పూజ అన్న మందిరంలోకి ఒకటి వెళ్ళి కూర్చుంది కాబట్టి. ఆచారం ఏదో తెలివి తక్కువ వాళ్ళై పెట్టలేదు పెద్దవాళ్ళు, నీ మనసుని నిగ్రహించడానికి కావలసినటువంటి స్థితిని ఏర్పాటు చేశారు. ఆచారం ఎందుకండి అంటే నీ మనసుని ఎలా నిలబెడతావు? ఇక నీ మనసుని నిలబెట్టేదే ఉండదు. ఎప్పుడు ఆచారమును విడిచిపెట్టిన వాడు ఎందుకు ఎడతాడు అంటే కోరికతో మాత్రమే ఉంటాడు తప్ప వాడు ఉన్నతిని పొందడం అనేటటువంటిది సాధ్యం కాదు. కాబట్టి ఆచార నిరసనము జరుగుతోంది లోకంలో. శృతి మార్గం పరిత్యజ్య, వేదం ఏం చెప్పిందో ఆ మార్గాన్ని విడిచిపెట్టేస్తున్నారు. కర్మానుష్ఠానం పోతోంది లోకంలో. కాబట్టి జ్ఞానము కలిగే అవకాశం లేదు, భక్తి అన్న మాటకు అర్థం లేదు. కాబట్టి ఈశ్వర ప్రమాదం వస్తోంది లోకంలో. ఇప్పుడు లోకమునకంతటికీ కూడా మళ్ళీ వైదిక ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి మీరు అవతార స్వీకారం చేసి రావలసింది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి, ఎప్పుడైతే లోకమునందు ఆచారము భ్రష్టమైందో
ఒక మాట ప్రబలుతుంది. ఏమిటో తెలుసా అండి? లోపల భక్తి ఉంటే చాలదేమిటండి అంటాడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, మీరు ఆలోచించండి. నాకు మా అబ్బాయి మీద చాలా ప్రేమ ఉంది మనసులో. అక్షయ తృతీయ కదా అని చెప్పి మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ పట్టుకొచ్చి బోల్డ్ అన్ని మామిడి పళ్ళు ఇచ్చారు. మామిడి పళ్ళు పెట్టిన గదిలోకి వెడితే మంచి సువాసన వస్తుంది. అరే, నా కొడుక్కి మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం, పాపం వాడు ఉంటే తినేవాడే అని మనసులో అనిపించింది. నా మనసులో ప్రేమ లేదేమిటి? అందుకని నేను ఊరుకున్నానా? నా మనసులో ప్రేమ ఉంది కాబట్టి నాకు అత్యంత సన్నిహితులైన వాళ్ళని పిలిచి, ఏమండి ఈ మామిడి పళ్ళన్నీ ఓ అట్టపెట్టెలో పెట్టి హైదరాబాద్ వెళ్ళే బస్సులో ఇస్తే అవి అక్కడ మా వాడు తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా అంటే, గురువుగారు ఉండండి ప్రయత్నం చేస్తామని మా ఇంటికి వచ్చి ఒక బస్సు వాళ్ళని పట్టుకున్నామండి, మీరు అట్టపెట్టి కట్టిచ్చేసి దాని మీద అడ్రస్ రాసేస్తే రేపొద్దున్న ఆ బస్సు దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి అట్టపెట్టి తీసేసుకోవచ్చు, కాబట్టి మీరు అట్టపెట్టెలో మామిడి పళ్ళు పెట్టి ఇచ్చేయండి అంటే సంతోషంగా అట్టపెట్టెలో అన్ని మామిడి పళ్ళు పెట్టి తాడు కట్టేసి ఇచ్చేస్తున్నానా లేదా? ఎందుకు ఇచ్చాను? ఏమి నా మనసులో ప్రేమ ఉంటే చాలదేమిటి? మామిడి పళ్ళు పెట్టడం ఎందుకు? నా కొడుకు కన్నానా? మనసులో ప్రేమ ఉన్నది అనడానికి గుర్తు కర్మగా ప్రకటన అవ్వడమే. మామిడి పళ్ళు పంపకుండా ఎలా ఉండగలిగావు? నీ మనసులో నిజంగా ఈశ్వరుని మీద భక్తి ఉంటే ఆచారమును పాటించకుండా ఎలా ఉంటావు? ఆచార భ్రష్టుడం ఎందుకు అవుతావు వేదాన్ని తిరస్కరించి? ఇక్కడ వస్తోంది వితండవాదన. దీన్ని వితండవాదం అంటారు. ఈ వితండవాదన పోగొట్టాలి. అందుకని మహానుభావుడు ఆసీతి హిమాచల పర్యంతము సత్యదండాన్ని చేత్తో పట్టుకొని కుక్కల్ని కొట్టినట్టు కొట్టాడు. ఎవడరా అనాచారమును ప్రబలేటట్టు చేస్తున్నవాడు, ఎవడురా శూన్యవాదాన్ని లోకంలో ప్రచారం చేస్తున్నవాడని కుక్కని కొట్టడానికి కర్ర పట్టుకున్నట్టు సత్యదండం పట్టుకుని శంకరులు బయలుదేరారు కాబట్టి వైదిక ధర్మం నిలబడింది. శంకరులే బయలుదేరిన నాడు ఏమీ లేదు, వేదము లేదు, ఈ పూజ లేదు, ఈ పురస్కారం లేదు, ఈ గుడి లేదు. అందుకే శంకరులకు ఈ జాతి రుణపడిపోయింది. శంకరులు లేని నాడు వేద ధర్మమే లేదు. అందుకే ప్రాజ్ఞులు ఒక మాట అంటారు, శంకరుల జోలికి వెళ్ళవద్దు అని చెప్తారు. ఎందుకంటే శంకరులు వచ్చారు కాబట్టే వైదిక ధర్మం నిలబడింది. శంకరులు రాని నాడు వైదిక ధర్మం లేదు. కాబట్టి మీరు అవతార స్వీకారం చెయ్యాలి. ఆచారము ఎప్పుడు భ్రష్టమైందో అప్పుడు మనసులో ఉంటే చాలదా అండి అంటాడు. ఒక యజ్ఞం ఉండదు, ఒక యాగం ఉండదు. లేనప్పుడు దేవతలకు హవిస్సు ఎలా అందుతుంది? హవిస్సు అందనప్పుడు లోకం సుభిక్షంగా ఎలా ఉంటుంది? ఉండదు. కాబట్టి ఇప్పుడు మీరు అవతార స్వీకారము చెయ్యవలసింది. పరమేశ్వరుడు ఒక్కసారి గమనించాడు. ఓ